ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పౌర్ణమి, అమావాస్య, పంచమి, అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ బోర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, అలాగే చిన్న చిన్న పరిహారాలు ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మంగళవారం. ఈ మంగళవారం రోజు మనం చేయవలసింది ఏంటి అంటే, మనం ఎంతో కాలంగా మా కోరిక అనేది లేదండి. మేము ఏం పూజలు చేసినా, ఏం పరిహారాలు చేసినా మాకు రిజల్ట్ అనేది రాలేదు అని ఎదురు చూసేవారు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం వారాహి అమ్మవారికి ఈ మంగళవారం రోజు రాత్రి హోరా టైంలో మనం ఒక దీపం చెప్పబోయే విధంగా దీపం అనేది మనం పెట్టినట్లయితే తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్లు జరిగి తీరుతుంది. తప్పకుండా కూడా మీకు ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి సమస్యకు కానీ, మీకు ఏదైనా మీరు ఆలోచించిన ఆలోచనలకు కానీ, మీ ఆశ, మీ కష్టం ఏదైనా కానీ ఫలితం అనేది కనిపిస్తుంది. ఆ దీపం ఎలా పెట్టాలి? అమ్మవారికి మామూలుగా మనం ఎర్ర ఒత్తులతో దీపం అనేది వెలిగిస్తూ ఉంటాం. అందులోనూ ఇష్టమైన రోజులలో మంగళవారం, శుక్రవారం రోజులలో నెయ్యి దీపం అనేది స్పెషల్‌గా వెలిగిస్తూ ఉంటారు. అలాంటి దీపాన్నే ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం వెలిగించి చూసినట్లయితే తప్పకుండా కూడా అమ్మ అనుగ్రహం అనేది మనపై కలుగుతుంది. ఆ దీపం ఎలా వెలిగించాలి, ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మనం మామూలుగా హోరా టైంలో కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటాం. కొన్ని మంత్రాలు జపిస్తూ ఉంటాం. అలాగే అమ్మవారికి పూజ అనేది ప్రత్యేకంగా చేస్తూ ఉంటాం. ఇష్టమైన రోజులలో శుక్రవారం రోజు, మంగళవారం రోజు. అలాగే ఈరోజు మనం ఏదైనా సరే మీరు ఉదయం పూజ అనేది చేసుకొని ఉండవచ్చు. అమ్మవారికి ప్రసాదాలుగా మీరు ఏదైనా మీ చేతిలో ఉన్నది, లేదంటే అమ్మవారికి ఇష్టమైనది ఏదైనా చిలగడ దుంపలు కావచ్చు, పానకం, బెల్లం కావచ్చు, ఎర్ర అరటిపళ్ళు కానీ, వేరుశనగ గుళ్ళు కానీ, ఇలా దానిమ్మ గింజలలో మీరు కొంచెం తేనె వేసి పెడితే కనుక ఇంకా అద్భుతమైన ప్రీతికర ప్రసాదంగా అమ్మవారు స్వీకరిస్తారు. అలా అమ్మవారికి ఏదైనా మనం ఇష్టంగా ఉన్నటివి మనం ప్రసాదాలు అనేటివి నివేదించి మన కోరికలు, మన ఆశలు అనేది చెప్పుకున్నప్పుడు అమ్మ త్వరగా తీరుస్తారనమాట. అమ్మ వచ్చేసి రెడ్ కలర్ అంటే ఎరుపు రంగు వస్త్రాలు కానివ్వండి, అలాగే ఎరుపు రంగు మనం ఏదైనా ఇంకుతో మనం ఏదైనా రాయాలన్నా కూడా మంత్రం అనేది ఆ రెడ్ కలర్ పెన్నుతో రాయటం కానీ, ఎరుపు రంగు వస్త్రం కానీ, ఎరుపు రంగు ఒత్తులతో దీపం అనేది మనం వెలిగించటం అనేది అమ్మవారికి విశేషంగా జరుగుతుంది. ఎరుపు రంగు అంటే అమ్మవారికి అంత ఇష్టం కాబట్టి. అలాగే ఇప్పుడు మనం దీపం అనేది ఎలా పెట్టాలి అనుకుంటున్నామంటే, కుంకుమతో దీపం పెట్టాలండి. కుంకుమతో దీపం ఎలా పెడతారు అంటే, ఒక తమలపాకు అనేది తీసుకోవాలి. ఆ తమలపాకు పైన మనం కొంచెం కుంకుమ అనేది ఒక ప్యాకెట్ కుంకుమ అనేది తెచ్చుకొని, ఆ కుంకుమ ఫుల్లుగా కూడా మనం ఆ దీపం ఆ ప్రమిదకి కింద అనేది మనం పోసేయాలంటే తమలపాకు మీద ఫుల్లుగా ప్యాకెట్‌లో కుంకుమ అంతా కూడా పోసేసి, దానిపైన మనం ప్రమిద అనేది పెట్టి, ఎర్ర ఒత్తి వేసి, దానితో నెయ్యి దీపం అనేది వెలిగించాలి ఫ్రెండ్స్. చాలా చిన్న పరిహారం అండి. మనం దీపం అనేది అమ్మవారికి వెలిగిస్తాం. ఆ దీపాన్నే మనం ఈ విధంగా వెలిగించి చూడండి. ప్రత్యేకంగా 2 దీపాలనేది వెలిగియక్కర్లేదండి. ఒకే ఒక దీపం. అమ్మవారికి వెలిగించే దీపాన్నే ఈ విధంగా వెలిగించి చూడండి. తమలపాకుపై కుంకుమ అనేది వేసి, ఎర్ర కుంకుమ అనేది వేసి, దానిపైన ప్రమిద పెట్టి మనం ఎర్ర ఒత్తితో నెయ్యి దీపం అనేది వెలిగించాలి. ఇలా వెలిగించిన దీపం అనేది ఈ రాత్రంతా కూడా మనం వెలిగేలా చూసుకోవాలి. ఇలా రాత్రంతా మనం వెలిగించేలా చేసి, ఇప్పుడు మీ మనసులో ఉన్న తీరనటువంటి కోరిక అనేది అమ్మవారికి చెప్పుకోండి. తప్పకుండా మీ కోరిక అనేది అతి త్వరలో ఈ దీపం అనేది మీకు పూర్తిగా వెలిగినంత సేపు పూర్తిగా ఎంతసేపు అయితే వెలిగి ఆరిపోతుందో అంతసేపట్లోనే మీ కోరిక అనేది తీరిపోతుంది. దీపం అనేది కొండెక్కే లోపే మీ కోరికలు, మీకు తీరనటువంటి ఆశలన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి తప్పకుండా ఈ హోరా టైంలో మీరు ఈ దీపం అనేది వెలిగించండి ఫ్రెండ్స్. ఈ దీపం వెలిగించేటప్పుడు మీరు చేయవలసిన ఒక చిన్న పని. ఆ దీపంలో ఒక రూపాయి కాయిన్ అనేది వేయాలి. అలా రూపాయి కాయిన్ అనేది వేసి మీ దీపాన్ని వెలిగించి చూడండి. ఈ దీపం వెలిగి అంతా అయిపోయిన తర్వాత రూపాయి కాయిన్ ఏం చేయాలి అంటే, ఆ రూపాయి కాయిన్ అనేది మీరు
ఆ నూనె అంతా కూడా తుడిచేసి మీ బీరువాలో కానీ, లేదు అంటే మీ మనీ పర్సులో కానీ, మీ గల్లాపెట్టెలో కానీ, మీరు వాడేటువంటి నిత్యం వాడుతున్నటువంటి దేంట్లోనైనా సరే వేసి ఉంచుకోండి. ఖర్చు పెట్టొద్దు. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీదేదైనా అప్పు సమస్యలున్నా, ధన సమస్యలున్నా ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. మీకు ఇక సమస్య తీరలేదు అనే మాట అనేది మీకు రాదనమాట. మీరు ఏ పని చేసినా కూడా విజయమే కలుగుతుంది. కాబట్టి ఈ ఈ దీపం పెట్టాలి అంటే మేము నాన్ వెజ్ తినేసాం కదండీ! ఈరోజు పెట్టొచ్చా అంటే స్నానం చేసి నాన్ వెజ్ తిన్నా కూడా మీరు స్నానం చేసేసి మామూలు స్నానం చేస్తే సరిపోతుంది. తల స్నానం ఏం చేయక్కర్లేదండి. మామూలు స్నానం అనేది చేసి ఈ దీపం అనేది వెలిగించండి. పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు చేయొచ్చా అంటే పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు దీపం మనం పెట్టకూడదు కదండీ! కాబట్టి పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు ఈ దీపం అనేది పెట్టకూడదు. ఇలా మీరు ఈ మంగళవారం మీరు మిస్ అయినా కూడా తర్వాత శుక్రవారం రోజు కూడా ఇలా చేసి చూడండి. ఇలా ఒక 2, 3 వారాలు ఇలా ఈ దీపం అనేది వెలిగించి చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలైనా, ఎటువంటి సమస్యలైనా కూడా తీరిపోతాయి. అమ్మవారితో మీరు గట్టి సంకల్పం అనేది చేసుకోవాలి. దీపం వెలిగించేటప్పుడు కనీసం ఒక 3 వారాలైనా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా అమ్మవారితో మీ సంకల్పాన్ని మీరు చెప్పుకొని ఇలా చేసి చూడండి. తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరలోనే తీరిపోతాయి. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై వారాహి మాత.